హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘననామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానించే ముందు దేవుడు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో అది మనము ఈరోజు ధ్యానం చేసుకుందామండి. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. 34 దావీదు కీర్తనని ఒక్కసారి మనము ధ్యానించినట్లయితే దేవుడు దావీదు ద్వారా ఏం పలుకుతున్నాడో ఒకసారి మనం ధ్యానం చేసి వాక్య భాగంలోకి వెళ్దాం. రండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకి ఎన్ని శ్రమలు ఎన్ని వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా, కానీ దావీదేమన్నాడు తెలుసా? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నా నోట ఆయన కీర్తి ఉంటుందంటున్నాడు. అయితే ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా గమనించాల్సింది ఏమిటంటే, మనకి ఎన్ని శ్రమలు ఎదురైనా సరే దేవుణ్ణి మరిచిపోతూ ఉంటాం. కానీ దావీదైతే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఆయన కీర్తి నిత్యము నా నోటనుంటుందని దావీదు పలుకుతున్నాడండి. ఈ రోజున దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉన్నావా? ఉన్నట్లయితే ఈ రోజున ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, జీవము గల ప్రభువా, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయిన మా ప్రియ కన్న తండ్రి, మీ బంగారు పాదాలకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ప్రభువా. ఈ వీడియో వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. వారి యొక్క బిడ్డల్ని, వారి కుటుంబాన్ని, వారి సంతతి వారిని అందరిని కూడా మీరు ప్రేమించి, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ప్రేరేపించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మీ ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.